తిరుపతిలో ఆటో కార్మికులు నిరసనకు దిగారు. సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. జీవో 21 ఆటో డ్రైవర్లకు ఉరితాడైందని తిరుపతి న్యూ డెమోక్రసీ కార్యదర్శి వెంకటరత్నం అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నామని, కూటమి ప్రభుత్వం గొప్పలు చెబుతున్న ఆచరణలో అది అమలు కావడం లేదని మండిపడ్డారు. ఆటో కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి ప్రధానంగా ఆటో కార్మికులకు అందరికీ 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం గతంలో ప్రకటించింది. సంవత్సరం గడిచినా ఇంతవరకు దాన్ని గురించి పట్టించుకోలేదు. అలాగే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వీళ్ళ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 21ని రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. కానీ ఇంతవరకు దాని గురించి ఆలోచించడం లేదు. అలాగే ఈరోజు పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు పరిస్థితి ఏంటి?